ఈరోజు ఎంతో సింపుల్గా టక్కాల గొజ్జు చేసుకుందాం. కూరకి ఏం లేని టైంలో ఇలా చేసుకొని తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. 1/4 స్పూన్ పసుపు పొడి వేసుకోవాలి. బాగా దోరగా యాగనియాలి. జాబ్ చేసుకునే వాళ్ళకి కానీ, కాలేజ్ స్టూడెంట్స్కి కానీ సింపుల్గా 5 నిమిషాలకి అయిపోతుంది. ఎర్రగడ్డ ఎంత ఏగితే కూర అంత టేస్ట్గా ఉంటుంది. నాలుగు తెల్లగడ్డపాయలు, సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, నేను 3 పచ్చిమిరపకాయలు కట్ చేసిన, ఎర్రగడ్డ బాగా వాడిపోయింది. ఇప్పుడు 4 టమాటాలు, సన్నగా కట్ చేసిన టమాటాలు వేస్తాను. తగినంత సాల్ట్ వేసుకున్నాం. లో ఫ్లేమ్లో బాగా టమాటాలు వాడాలి, అప్పుడు టమాటా బజ్జీ బాగుంటుంది. లో ఫ్లేమ్లో తట్ట మూసి పెట్టి సన్న మంట పెట్టి లో ఫ్లేమ్లో వాడనిద్దాం. మధ్య మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు మాడిపోతుంది. టమాటాలు ఈ మాదిరిగా బాగా వాడిపోవాలి. చూసారా, టక్కాల గొజ్జు అయిపోయింది. కాస్తంత కారం వేసుకుంది, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాం కారం.
అర స్పూన్ కూడా తక్కువ వేసుకోండి మీరు. పచ్చిమిరపకాయలు కారం ఉంటే కారం అవసరం లేదు. పచ్చిమిరపకాయలు కారం లేకపోతే కొంచెం కారం వేసుకున్నారంటే టక్కాల గొజ్జి రెడీ. వేడి వేడి అన్నంలోకి టక్కాల గొజ్జి బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, సింపుల్గా. కాసేపు మిరప్పొడి వేసుకున్నాం కాబట్టి కాసేపు వాడినిస్తుంది. 5 నిమిషాలు కూడా అవుతుంది. 2 మినిట్స్, 2 నిమిషాలు. అంతే ఫ్రెండ్, టక్కాల గొజ్జి రెడీ.